జై శ్రీరామ్. నేను హిందూ బంధువులందరికీ ఒకటే చెప్తున్నా, నేను మాట్లాడేది ఏమైనా తప్పంటే నన్ను క్షమించండి. ఈరోజు ఉదయాన్నే నేను డైలీ మార్నింగ్ 7 to 8 వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ చూస్తాను. నేను ఒక స్వామీజీ మంచి విషయాలు మనకు తీసుకొచ్చాడు. ఏ మతాలను నేను తిట్టట్లేదు, అన్ని మతాలు ఒకటే నేను అనట్లేదు. ఎందుకంటే మన హిందూ దేశం, మన భారతదేశం ఒకప్పుడు హిందూ దేశం ఉండే. వీళ్ళందరూ ఏం చేసిరంటే, అప్పుడు ముస్లిమ్స్ లేరు, క్రిస్టియన్స్ లేరు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ప్రచారం చేశారు. కానీ క్రిస్టియన్స్ వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, చిన్నప్పటి సందే వాళ్ళ పిల్లలను ఎలా పెంచాలని వాళ్ళకు నేర్పుతా ఉన్నారు. నిన్న క్రిస్మస్ బాగా చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక పండుగ చేసుకునేటప్పుడు వాళ్ళ దాంట్లో యూనిట్ ఉంటుంది. వాళ్ళు క్రిస్టియన్స్ ఏదన్నా వాళ్ళకైనా కొంచెం దెబ్బ తగిలింది అనుకో, ఇప్పుడు ఇజ్రాయిల్ జరుగుతున్నది, దానికి జరిగితే అమెరికా రీచ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళంతా ఒక యూనిట్ ఉంటుంది. ఆ చిన్న దేశం అయినా కూడా ఎంత ఫైట్ చేస్తుంది చూడండి. వాళ్ళంతా యూనిట్ ఉన్నది ఒకరికి. వాళ్ళు సైనికులు కానీ ప్రతి ఒక్కరు వేరే దేశాలు ఎక్కడున్నా కూడా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మన వాళ్ళు చేయరు. అందుకే ఇవన్నీ పుట్టినాయి వీళ్ళకు. ఇప్పుడు ముస్లింస్ ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడనే పుట్టిరు. వాడు ఎవడో ఒక్కడు వచ్చి అప్పుడు అక్బరు ఎవడో అప్పుడు 1% కూడా లేడు. అప్పుడు వాడికి భయపడరు. ఎందుకు భయపడరు? యూనిటీ లేక. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొన్న బంగ్లాదేశ్లో ఒక ర్యాలీ తీసిండు. ర్యాలీ తీసి ఆయన స్వామిని ర్యాలీ తీస్తే మేము ఇంత యూనిట్ ఉన్నామని చెప్తే వాడిని జైలేసి. అంటే ఎందుకంటే అక్కడ మనకు బలం లేదు. ఇప్పుడు భారతదేశంలో 80 కోట్ల మంది భారతీయులు ఉన్నారు, 80 కోట్ల మంది హిందువులు ఉన్నారు. క్రిస్టియన్ తక్కువ ఉన్నారు. వాళ్ళు ఎవరిని లొలిపెట్టరు, గొడవలు ఉండే వాళ్ళకి. ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు బాంబులు వేల్చిర్రు, ఎక్కడన్నా ఎవరైనా చంపినరు, ఆల్ ఖైదాలు మన ఇండ్లు కూడా కొట్టిర్రు, ఫ్లైట్లు కూడా ఎక్కడ ఇన్లే మన ఇవాళ క్రిస్టియన్ మీద. అయితే ముస్లిం వాళ్ళే ఉన్నారు. అంటే అందులో కూడా చాలా మంది వాళ్ళు కంపల్సరీ ఇది ఏం చేస్తున్నాం అంటే 100% వాళ్ళు ముస్లింలే ఎక్కువ. ఆల్ ఖైదాలు జరిగేటి వీళ్ళందరూ ఇవే అని వీళ్ళంతా తేలిపోయింది అందరికి. ప్రపంచ దేశాలు కూడా వాళ్ళు ఒకటి పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని, బంగ్లాదేశ్ అని వీళ్ళందరి మీద వేసిండాలని వాళ్ళు ఇప్పుడు ఏకాకైతున్నారు. తెలుసు ఎవరికో ఉట్టిగా ఉన్నోని కొట్టి చంపుడు, మన ఆస్తి దోసుకునుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. భగవంతుడు చూస్తాడు. చూసి అవన్నీ ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వాడు శిక్ష నుండి తప్పించుకోడు అని మహాభారతంలో ఉన్నది. అవన్నీ చెప్పిన విషయాలు కంపల్సరీ జరుగుతాయి. ఈరోజు స్వామిజీ కూడా చెప్తుండే ఇప్పుడే మన హిందూ పిల్లలను ఎట్లా పెంచాలి, పొద్దున్న లేచి ఏం ప్రార్థన చేయాలి, ఎక్కడికి పంపించాలి, అది చెప్పండి. అది ఏం చెప్పకుండా ఈ డ్యాన్సులు ప్రోగ్రాంలు చేసి చెడిపోతా ఉన్నారు పిల్లలని చెప్తా ఉన్నాడు. ఇవాళ దాకా నేను అదే బాగా చెప్పాను. నేను పొద్దున్న లేచి వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు చర్చికి పోతారు, పొద్దున్నే వాళ్ళకు ప్రేయర్ చేపిస్తారు వాళ్ళ పిల్లలకు. వాళ్ళ మంచి ముస్లింస్ వాళ్ళు పొద్దున్న లేవగానే వాళ్ళ ఖురాన్ గురించి చెప్తారు. ఇక వాళ్ళు అందులో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, ఇందులో ఉన్నారు, ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఉన్నారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. కానీ మన హిందువులల్లా ఈ వేరే ద్రోహానికి పాల్పడు కానీ ఆల్ ఖైదా కానీ లేరు. అది తెలుసు. అది దానికే చెప్తున్నా, దయచేసి అందరికీ మీరందరూ ఒక యూనిట్ ఉండాలి. ఏదైనా జరిగినప్పుడు అంత భారతదేశం అంతా యూనిట్ ఉండి ర్యాలీలు చేస్తేనే అప్పుడే ప్రపంచ పక్క దేశాలు భయపడతాయి అని నేను అనుకుంటున్నాను. అనుకోడు కాదు, నిజమే అది. ఇప్పుడు నిన్న మహారాష్ట్రలో ఒకటైనరు బీజేపీని మంచి మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై హింద్.